వారికి కొన్ని ఓదార్పు మాటలు చెప్పడం. మన నీతి భక్తిని బట్టి ప్రజలు మనల్ని వెలుగుగా చూస్తూ దేవుని మహిమపరచాలి. కానీ రోమా 2:24 అంటాడు, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. దేవుని నామం అంట ఎక్కడ? అన్యజనుల మధ్య. చదువు పాప. మనల్ని బట్టి దేవుని నామం దూషించబడకూడదు. వీళ్ళు దేవుని బిడ్డలు అంటారా, ఇట్లనే మాట్లాడతారు. దేవుని బిడ్డలు అంటారా, ఇట్లా అన్యాయం చేస్తారు. మేము దేవుని పిల్లలం అంటారా, కానీ అన్ని చెడ్డ పనులు వాళ్ళే చేస్తారు అని మనల్ని బట్టి కొన్నిసార్లు దేవుని నామం దూషించబడుతుంది. ఆ విధంగా ఉండొద్దు. వెలుగులా ఉండాలి, సహాయం చేయాలి. ఇంకా అన్నిటికంటే గొప్ప సహాయం ఏంటిది? యేసుప్రభువు అనేక సార్లు భోజనం పెట్టిండు, అనేకులకు స్వస్థత ఇచ్చిండు. కానీ అన్నిటికంటే ఆయన చేసిన గొప్ప సహాయం ఏంటి? ఈరోజు నీవు నేను ఈడ కూడినం అంటే కారణం ఆయన రక్తంలో కడగబడినందు. ఆ గొప్ప రక్షణ ఇచ్చాడు. మనం చనిపోయినా పరలోకం పోతాం, నెమ్మదిగా ఉంటాం. ఆయన రెండోసారి వచ్చినప్పుడు తిరిగి లేస్తాం, పరలోకం పోతాం, యుగాలు ఉంటాం. ఇప్పుడు పరదేశ్ పోతాం, తర్వాత పరలోకం పోతాం. దేవుడు ఆ దీవెన ఇచ్చాడు. అందుకొరకు ప్రభు అన్నిటికంటే గొప్ప మీద ఏం చేశాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది కదా. ఎంత ప్రేమ చూపించి మనందరి కొరకు చేసిన గొప్ప సహాయం. మన దోషములను అతిక్రమములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. గొర్రెవలి వరకు తేబడ్డాడు, మరి అతిక్రమ క్రియలను గట్టి గాయపరచబడ్డాడు. ఎందుకొరకు? అన్నిటికంటే గొప్పమైనది రక్షణ ఇయ్యడం. దాని కొరకు తన ప్రాణం పెట్టాడు. నేను ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది, లోకానికి మనం చేయవలసిన అన్నిటికంటే గొప్ప మేలు ఏంది? ఒక బిడ్డను దేవుని దగ్గరికి తీసుకురావాలి. లోకానికి తెలియదు. దానివల్ల నేను దేవుని దగ్గరకు వస్తేమి, గుడికి పోతేమి, లేకపోతేమి, వాళ్ళు అట్లనే చెప్తారు క్రైస్తవులు అని వాళ్ళు అనుకుంటారు. కానీ మార్క్ 8:36 అంటాడు, ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏందా? ఇప్పుడు లోకం డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, బలం ఉన్నది, అధికారం ఉన్నది. కానీ చనిపోయినాక ఏమవుతుంది? ఒకడు అన్నాడు కదా, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టించి ధాన్యమంతా నింపి నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించుము అంటే, ఆ రాత్రి దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును ఏమవుతుంది? లోకానికి ఎంత ఉన్నా అది వ్యర్థం. ఆ రక్షణ లేదు. ఆ రక్షణ చూపించే బిడ్డగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. ఎట్లా? మన మంచి పనులను బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. మన సత్క్రియలను బట్టి, మనం చేసే మేలును బట్టి దేవుని దగ్గరికి వస్తారు. ఈనాడు అనేకులు, నేను చెప్పిన మదర్ తెరెసా గురించి, ఆమెను బట్టి కలకత్తాల ఎంతమంది రక్షించబడ్డారు ఆమె చేసిన సేవను బట్టి. మనం కూడా ఏం చేయాలి? మన మంచి క్రియల ద్వారా ఇతరులను దేవుని దగ్గరికి తేవాలి. అది గొప్ప ఉపకారం. వారికి అది ఉపకారం అనిపించినా అనిపించకున్నా మనం చేయగలిగిన గొప్ప మేలు అది. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25, 26 వచనాలు కలిసి ఉంటుంది. దయచేసి చదవండి.
హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు చూచిన పురికొల్పుకునే వాళ్ళని ఆలోచిద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఈ రాత్రి మీరు ఉదయకాలంలో ఆరాధన చేసిన సమాజంగా దేవుని వాక్యాన్ని అందించడానికే దూర ప్రాంతం నుండి దైవ సేవకులు వస్తుందని మీరు కూడుకున్నారు. కొంతమంది కూడరు. ప్రతి దగ్గర సమస్య ఏంది? ఏం పోవాలి ఆదివారం, ఈ ఆదివారం కాకుంటే ఇంకో ఆదివారం, 52 ఆదివారాలలో ఎప్పుడన్నా పోదాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? కూడుట మానవద్దు, ఒకరినొకడు పురికొల్పుకోవాలన్నట్ట, హెచ్చరించాలి. దేవుని దగ్గర పోదామని. ఎట్లా దేవుని దగ్గరకు ఒకరిని తీసుకొస్తావు? మొదలు నేను దేవుని దగ్గరకు వస్తే ఇంకొకరిని తీసుకురాగలుగుతాం. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఆంధ్రయ పెద్ద శిష్యుడు, ప్రథముడు. పేతురు అనేక కార్యాలు చేసిన ఆంధ్రయ తమ్ముడే పేతురు. అయితే ఈయన పేతురు ద్వారా అన్ని కార్యాలు జరిగినాయి. అయితే అన్ని కార్యాలు జరగడానికి కారణం ఆంధ్రయ. ఏం చేశాడు? పేతురుని తీసుకొచ్చాడు. ప్రభువా మా తమ్ముడు. అప్పుడు వాక్యం విన్నాడు, విశ్వాసి అయ్యాడు, అనేక కార్యాలు చేశాడు. ఆంధ్రయ ఏం చేసాడు? ఏం చేయలేదు. నువ్వేం చేస్తావు? ఏం చేయవు. నువ్వు గుడికి వస్తూ నీ పక్క వాళ్ళని తీసుకురా. ఈ వాక్యం చెప్పే ఈ జేమ్స్ అయ్యానో నేను ఎవడో చెప్తే వాళ్ళు అట్లనే చెప్తారు లేరా అంటారు. కానీ నీవు చెప్తే అదే ఈ అమ్మ పనికి పోకుండా నన్ను రమ్మంటుంది, ఈయన పనికి పోకుండా నన్ను రమ్మంటుంది అంటే ఇదేదో అర్థం ఉన్నది, మంచిది ఉన్నది అని వస్తారు. అందుకొరకే పురికొల్పాలి, సత్కార్యములు చేయుటకు. ఇతరులను అన్యులను కూడా దేవుని దగ్గర దేవాలని అంటే దానికి 2 మంచి మాటలు, సత్కార్యాలు. వీలైనంత మటుకు మనకు చేతనైన సహాయం చేసి చేయగలిగినది. దేవుడు ఎప్పుడు కూడా మనం చేయగలిగిందే చేయమంటాడు, కానీ అంతకంటే ఎక్కువ అడగాలి. పురికొల్పాలే, ప్రేమ చూపాలే, సత్కార్యాలు చేయాలా, దేవుని దగ్గరికి తీసుకురా. అది గొప్ప మేలు. అన్నిటికంటే గొప్ప మేలు భోజనం పెట్టిన దానికంటే, పైసలు ఇచ్చిన దానికంటే గొప్ప మేలు ఏంటంటే ఒకరిని దేవుని దగ్గర తెస్తే వాడు పరలోకం పోతాడు. పైసలు ఇస్తే 4 రోజులు ఉంటాయి, అయిపోతాయి. ఏదైనా మనం చేసే సహాయము తాత్కాలికమైనది. గొప్ప దీవెన యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉన్నది. చివరి మాట చెప్పి ముగిస్తా. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూస్తే, పక్షవాయువు కలిగిన వాడిని 4 మనుషులు మోసుకొని వచ్చారు. ఆ పక్షవాయువుతో వాడు కదలలేడు, మెదలలేడు. ఇంటి కప్పు తీసి కపెర్నహూము పట్టణంలో ఆయన ముందర దింపే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? కుమారా, నీ పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడినందువల్ల ఏమైంది? స్వస్థత కలిగింది, దీవెనలు వచ్చినాయి. మనకు మేలు పొందకుండుటకు 25:25 చెప్తాడు, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. పాపాలు పోవాలంటే దేవుని దగ్గర రావాలి, మనం రావాలి, ఇతరులను దేవాలి. కాబట్టి ఇతరులకు చేసే గొప్ప మేలు దేవుని బిడ్డగా క్రైస్తవ్యంలో ఉన్నది. ఇతరులకు మేలు చేయాలి, రకరకాలైన మేలు, చేతనైన మేలు. అన్నిటికంటే ప్రధానంగా దేవుని దగ్గరికి ఒకరిని నడిపియాలి. ఎట్లా నడిపిస్తావు? ముందు నువ్వు రావాలి, నీతో పాటు ఒకరిని తేవాలి. ఆ విధంగా మనం వెలుగు మాదిరిగా ఉండాలని ఈ రాత్రి దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి వందనాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ సమయంలో ఒక చిన్న ప్రోగ్రాం, చిన్న విషయం ఉంటున్నది.
ఆ కార్యక్రమాన్ని మరి ఆరాధన ముగిసిన తర్వాత జరిగిస్తాం.